అందరికీ నమస్కారం అండి. గత కొంతకాలంగా మిథున రాశి వారు ఎదుర్కొన్న మానసిక వేదన, నమ్మక ద్రోహాలు మరియు ఆ ఆర్థిక సంక్షోభం గురించి నేను వింటూ ఉన్నాను. అయితే ఇన్నాళ్ళు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికే సమయం కూడా వచ్చేసిందండి. జూన్ 23, 24, 25, 26 ఈ 4 రోజులు కేవలం క్యాలెండర్లో తేదీలు కావండి. ఇవి మీ విధిని మార్చే మైలురాళ్ళు. మీ కన్నీటి ప్రయాణానికి ముగింపు పలికి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టే సమయం అయితే ఇదేనండి. అసలు ఈ 4 రోజుల్లో మీ జాతకంలో ఏం జరగబోతుంది, మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే గెలుపు మీ వెంటే ఉంటుంది, ఈ రోజు పూర్తిగా తెలుసుకుందామండి. అయితే మిథున రాశి అంటేనే ద్వంద్వ స్వభావం అండి. ఇన్నాళ్ళు చేయాలా వద్దా, నమ్మాలా వద్దా అనే సందిగ్ధంలోనే మీ శక్తిని సగం వృధా చేసుకున్నారు. లోపల ఏడుస్తూ బయటకు నవ్వుతూ మీరు పడిన బాధలు ఇక చాలు. జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక స్పష్టత అనేది రాబోతుంది. ఆ మార్పును మనం ఎలా స్వీకరించాలో ఇప్పుడు చూద్దాం. ఇన్నాళ్ళు మీరు తీసుకున్న ఏ నిర్ణయము కూడా నిలకడ లేదండి, కానీ ఈ రోజుల్లో మీ బుద్ధికి పదును పెడుతుంది. మీలో ఇప్పుడు మొండి పట్టుదల పెరుగుతుంది. ఇది సానుకూలమైన మార్పు. జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడం కంటే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. గందరగోళం మిమ్మల్ని ఆపగలదు, కానీ పట్టుదల మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. లోపల గాయం ఉన్న బయట నవ్వుతూ నటించడం వల్ల మీరు ఎంతటి మానసిక వేదనను అనుభవించారో తెలుసండి. జూన్ 26 నాటికి మీ ముఖంలో ఆ కృత్రిమ నవ్వు స్థానంలో ఒక నిజమైన తృప్తి కనిపిస్తుంది. ప్రపంచం కోసం మీరు వేసుకున్న ముసుగుని తొలగించండి. మీరు ఎవరైతే అలాగే ఉండండి. నిజాయితీగా ఉన్నప్పుడు మనుషులు మిమ్మల్ని విమర్శించవచ్చండి, కానీ విమర్శల కంటే మీ ఆత్మతృప్తి 1000 రెట్లు గొప్పది. మీలోని ఆ ద్విధాభావం పోయి ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పుడు మీరు మరింత బలంగా బయటకు రాబోతున్నారు. గతంలో పడ్డ ప్రతి దెబ్బ మిమ్మల్ని బలహీనపరచలేదు, అవి మీకు కవచంలాగా మారాయి. ఇక నుంచి మీరు ఏ పని మొదలు పెట్టినా అది మీ ఆత్మవిశ్వాసంతోనే పూర్తవుతుంది. అయితే ఈ జూన్ చివరి రోజులు మీకు సత్యం వైపు అడుగులు వేయబోతున్నాయండి. నటించడం మానేయండి, స్పష్టతను పట్టుకోండి. మీ మొండి పట్టుదల ఇప్పుడు మీ లక్ష్యం వైపు ఉండాలి, అనవసరమైన వాదనల వైపు కాదండి. జూలై నెలలో మీరు ఒక కొత్త మిథున రాశిని చూస్తారండి. ఎవరికి భయపడని, దేనికి వెనుకడుగు వేయని ఒక విజేతగా నమ్మకంతో ముందుకు సాగండి. జూన్ 2026 చివరి అంకంలోనికి మనం వచ్చాం. గత కొంతకాలంగా మీరు అనుభవించిన ఆ మానసిక వేదన, ఆ ఆర్థిక చిక్కులు మరియు మీరు నమ్మిన వారు మిమ్మల్ని చేసిన వెన్నుపోటు ఇవన్నీ కూడా తెలుసండి. కానీ విశ్వం ఇప్పుడు మీకు ఒక రీసెట్ బటన్ ఇస్తుంది. అంటే జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అద్దం ముందు నిలబడి ఎన్నోసార్లు ప్రశ్నించుకునే ఉంటారు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వారే మీ ఎనుక గోతులు తవ్వడం, ఆర్థికంగా మీరు చితికిపోవడం ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి జరగలేదండి. మిమ్మల్ని ఒక ఉక్కు మనిషిలాగా తయారు చేయడానికి జరిగాయి. అయితే ఈ తేదీలు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి అండి. గతంలోని ఆ మానసిక వేదన మరియు డిప్రెషన్ ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు ఎలా పడిపోయారో, ఇప్పుడు ఎలా లేచి నిలబడుతున్నారో చూడండి. అది మీ గెలుపండి. గతంలో జరిగిన అవమానాలు మీ వ్యక్తిత్వాన్ని తగ్గించవు, అవి మీకు లోకాన్ని చూపిస్తాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో నేర్పిన ఆ పాఠాలే మీకు అతిపెద్ద ఆస్తి. మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని నవ్వులు పాలు చేసిన వ్యక్తులు నిజానికి మీకు ఒక మేలే చేశారు. వారు మీ జీవితం నుండి వెళ్ళిపోవడం వల్ల మీరు మరింత స్వచ్ఛమైన వ్యక్తుల కోసం ఖాళీ చేశారు. నమ్మక ద్రోహం ఎదురైనప్పుడు బాధపడకండి. జీవితం మీకు ఒక అపవిత్రమైన బంధాన్ని తొలగించి కొత్త అవకాశాన్ని ఇస్తుందని అర్థం చేసుకోండి. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ ఆర్థిక సంక్షోభం మీకు డబ్బు విలువను నేర్పింది. ఈ 4 రోజుల్లో ఆదాయం మెరుగుపడే మార్గాలు మీకు దారి చూపిస్తాయి. డబ్బు అనేది సంపాదించవచ్చండి, కానీ ఆ కష్టాల్లో ఆఫీస్ రాజకీయాల వల్ల వెనుక కొందరు గోతులు తవ్వడం వల్ల తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సరికొత్త ఊరట అనేది లభించబోతుంది. ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు చేసిన వారికి కాలమే సమాధానం చెప్తుందండి. నిరుద్యోగులు ఊహించని విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల ఆఫర్లు కూడా రాబోతున్నాయండి. మీరు చూపిన ఓర్పు మళ్ళీ దొరకదు. ఇకపై అనవసరపు ఖర్చులకు చోటు ఇవ్వకండి. మీ పొదుపే మీ భవిష్యత్తు. ఎన్నాళ్ళు మీరు పడ్డ ద్వంద్వ ఆలోచనలు పోయి ఇప్పుడు మీలో ఒక మొండి పట్టుదల అనేది పెరుగుతుంది. ఇది మీ విజయానికి కీలకమండి. జీవితంలో ఎప్పుడు గెలుస్తామో తెలుసా? మనం ప్రపంచాన్ని మెప్పించడం ఆపేసి మనకు మనం నమ్మకం కలిగించుకున్నప్పుడండి. అయితే జూన్ 26 నాటికి గతంలోని ఆ నల్లటి మేఘాలన్నీ తొలగిపోయి మీ కెరియర్లో మరియు కుటుంబ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలవబోతుంది. మీరు నటించడం మానేయండి. మీ అసలైన సామర్థ్యాన్ని బయటకు తీయండి.
రాబోయే జూలై నెల మీకు స్వర్ణయుగంలాగా ఉండబోతుందండి. నమ్మకంతో ముందుకు వేయండి అడుగు. గతం మీరు ఆర్థికంగా పడ్డ ఆ ఇబ్బందులు, ఆ అప్పుల బాధలు ఇక గతమేనండి. జూన్ 17 తర్వాత మొదలైన మీ ధనయోగం ఇప్పుడు జూన్ 23 నుంచి 26 వరకు పరాకాష్ఠకు చేరుకోబోతుంది. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు పడ్డ కష్టానికి దొరుకుతున్న ఫలితం. అయితే ఈ రోజుల్లో మీ చేతికి డబ్బు ఎలా రాబోతుందంటే, ఇక రావు అని వదిలేసుకున్న డబ్బు, ఎక్కడో ఆగిపోయిన పాత బాకీలు ఇప్పుడు మీకు అందుతాయండి. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తూ మెడ వరకు మునిగిపోయిన నరకం నుండి బయటపడే మార్గాలు మీకు సుగమం అవుతాయండి. ఎవరు ఊహించని మార్గాల ద్వారా మీ చేతికి డబ్బు అనేది వస్తుంది. సైడ్ ఇన్కమ్ ద్వారా అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు వస్తున్నప్పుడు సంబరపడటం ఒక ఎత్తు అయితే, ఆ డబ్బును ఎలా భద్రపరుచుకోవాలో తెలియడం కూడా మరో ఎత్తండి. పాత బాకీలు వసూలైనప్పుడు వాటిని అనవసరమైన ఖర్చులకు వాడకుండా మీ అప్పులను తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. కేవలం ఒక జీతం లేదంటే ఒకే వ్యాపారం మీద ఆధారపడటం మిథున రాశి వారికి ఇక ఉండదనమాట. మీకు కొత్త సైడ్ ఇన్కమ్ సోర్సెస్ తెలుసుకోబోతున్నాయండి. ఒకే మార్గంపై ఆధారపడటం రిస్క్. మీకున్న నైపుణ్యాన్ని అదనపు ఆదాయం కోసం ఎలా వాడుకోవాలో ఆలోచించండి. మీరు చేసే ప్రతి చిన్న పనిని విలువైనదిగా మార్చుకోవడమే అసలైన ఆర్థిక పరిజ్ఞానం అండి. గతంలో మీరు చేసిన రియల్ ఎస్టేట్ లేదంటే షేర్ మార్కెట్ పెట్టుబడులు ఇప్పుడు భారీ లాభాలను ఇస్తున్నాయి. ఇది మీకు ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగండి. అంటే మొట్టమొదటి అడుగనమాట. పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ చేయడం కాదు, భవిష్యత్తును నిర్మించుకోవడం. లాభం వచ్చినప్పుడు ఆతృత పడకండి, ఓపికతో దాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. మిథున రాశి వారు ఇప్పుడు ఆర్థికంగా క్లియర్ జోన్లోకి వచ్చేసారండి. ఈ జూన్ చివరి 4 రోజులు కూడా మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది. మీరు సంపాదించిన ఆ డబ్బును దుబారా చేయకండి. మీ ఆర్థిక ప్రణాళికను పక్కాగా ఉంచుకోండి. జూలై నెలలో పాత బాకీలు వసూలు చేసుకోండి. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి. మీరు గెలవడానికి పుట్టారు. మీరు మరింత సంపన్నవంతులుగా మారటానికి ఇవే పునాదులు అన్నమాట. అయితే జూన్ నెల మొదట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆందోళనలు ఒక ఎత్తైతే, ఇప్పుడు జూన్ 17 తర్వాత మొదలైన మీ ఆర్థిక యోగం మరో ఎత్తండి. జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న 4 రోజుల్లో కూడా గ్రహాల ప్రభావం మీకు ఎలా ఉండబోతుందంటే, గురు భగవానుని ప్రభావం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పుంజుకుంటుందన్నమాట. ఇది కేవలం డబ్బు రావడం కాదండి, మీ కష్టానికి దక్కే గుర్తింపు. డబ్బు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది, కానీ ఆ ఆత్మ గౌరవం మీ కష్టంలోనే ఉంది. అదృష్టం తలుపి తట్టినప్పుడు దాన్ని గౌరవించండి, కానీ సోమరితనాన్ని దరి చేరనివ్వకండి. సూర్యుడి ప్రభావం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయండి. ఇన్నాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడ్డ మీరు ఇప్పుడు ధైర్యంగా అడుగు వేస్తూ ఉన్నారు. నాయకత్వం అంటే అందరినీ ఆజ్ఞాపించడం కాదండి, క్లిష్ట సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలవడం. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తుకు సాక్ష్యాలు. కుజుడి ప్రభావం వల్ల ప్రయాణాల వల్ల అలసట మరియు ఆకస్మిక ఖర్చులు అనేవి రావచ్చు. ఇది నెలాఖరులో మీకు వచ్చే చిన్న పరీక్ష. శరీరం సహకరించినప్పుడే విజయం రుచి తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. అనవసరమైన ఖర్చుల కంటే మీ ఆరోగ్యం కోసం చేసే ఖర్చు పెట్టుబడి అని గుర్తించండి. జూన్ చివరి 4 రోజులు కూడా మీకు చాలా కీలకమండి. మీ ఆర్థిక స్థితి స్థిరంగా మారబోతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడుతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే జూలై నెలలో మీరు ఊహించని విజయాలను సాధిస్తారండి. అయితే గురు ప్రభావం వల్ల ఎన్నాళ్ళు ఆర్థికంగా పడ్డ ఇబ్బందులు పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాదండి, మీ కుటుంబంలో ఒక ప్రశాంతత కూడా వస్తుంది. డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే, అది మీ ఆనందానికి మూలం కాదు. కానీ ఆ డబ్బును మీరు ఎంత బాధ్యతగా వాడుతున్నారనేది మీ వ్యక్తిత్వానికి నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన ఈ ఆర్థిక స్థిరత్వాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి నేర్చుకోండి. సూర్యుడి ప్రభావం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. గౌరవం అనేది ఎవరికి అడుక్కుంటే వచ్చేది కాదండి, అది మీరు చేసే పనుల ద్వారా మీరు సంపాదించుకునేది. ఇప్పుడు మీకు దక్కుతున్న ఆ కీర్తిని అహంకారానికి వాడకండి, బాధ్యతగా స్వీకరించండి. జూన్ చివరి రోజుల్లో కుజుడి ప్రభావం వల్ల ప్రయాణాల వల్ల అలసట లేదంటే చిన్నపాటి ఖర్చులు రావచ్చు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనండి. జీవితంలో విజయం అంటే గమ్యాన్ని చేరడం మాత్రమే కాదు, దారిలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను కూడా చిరునవ్వుతో దాటడం. ఆవేశాన్ని పక్కన పెట్టి ఆరోగ్యంపై దృష్టి పెడితే వచ్చే నెల జూలై నెల కూడా మీకు స్వర్ణయుగం అవుతుందండి. మిథున రాశి వారు ఇప్పుడు గోల్డెన్ పీరియడ్లో ఉన్నారు. ఈ జూన్ చివరి రోజులు వృధా చేయకండి. మీ పనులను పూర్తి చేయండి. మీ కుటుంబంతో సమయం గడపండి. గతంలో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమేనండి. జూలై నెలలో మీరు ఇంకా పెద్ద విజయాలను చూడబోతున్నారు. మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి శని భగవానుని అనుగ్రహంతో మీ వృత్తి జీవితంలో మీరు నిలకడగా ఎదుగుతున్నారు. జూన్ 23 నుంచి కూడా 26 వరకు ఈ చివరి రోజుల్లో గ్రహాలు మీకు అద్భుతమైన అవకాశాన్ని తెస్తున్నాయండి. అయితే ఈ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుంది. గురువు మరియు సూర్యుని బలం వల్ల వృత్తిపరంగా మీ సామర్థ్యానికి ఇప్పుడు గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రమోషన్ లేదంటే ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న
చేస్తున్న వారికి ఇది గోల్డెన్ డేస్ అనమాట. మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు శిఖరాగ్రాన ఉందండి. అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రశంసిస్తారు. అధికారం లేదంటే గుర్తింపు వచ్చినప్పుడు చాలా మంది అహంకారానికి లోనవుతూ ఉంటారు. కానీ ఒక నిజమైన విజేత అహంకారానికి కాకుండా వినయాన్ని ఆయుధంగా వాడుకుంటాడండి. గుర్తింపు అనేది మీ బాధ్యతను పెంచుతుంది, కానీ మీ వ్యక్తిత్వాన్ని మార్చకూడదు. సూర్యుని ప్రభావం మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, కానీ అదే సమయంలో అధికార గర్వం వచ్చే ప్రమాదము ఉంటుంది. మీ సహోద్యోగులతో మృదువుగా వ్యవహరించడం మీకు మరింత మద్దతునైతే ఇస్తుంది. ఒంటరిగా వేగంగా వెళ్ళవచ్చు, కానీ అందరినీ కలుపుకుని వెళ్తేనే చాలా దూరం ప్రయాణించవచ్చు. మీ టీంను గౌరవించడం నేర్చుకోండి. అది మీ నాయకత్వానికి అసలైన పరీక్ష. ఈ జూన్ 21 తర్వాత కుజుడి ప్రభావం వల్ల ఆఫీస్ పని మీద దూర ప్రయాణాలు తప్పవు. ఈ ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలను నెట్వర్క్ పెంచుతుందన్నమాట. ప్రయాణాలు కేవలం పని కోసం మాత్రమే కాదు, అవి మీ పరిధిని విస్తరించడానికి. అలసట వచ్చినప్పుడు విశ్రాంతి కూడా తీసుకోండి, కానీ అవకాశాన్ని వదులుకోకండి. జూన్ చివరి 4 రోజులు కూడా మీ వృత్తి జీవితంలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాయండి. మీరు పడ్డ కష్టం కూడా వృధా పోదండి. మీ ఆత్మవిశ్వాసంతో పనిని పూర్తి చేయండి. మీ మృదుత్వంతో మనుషులను గెలవండి. జూలై నెలలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇవే పునాదులు అన్నమాట. ఇక జూన్ నెలలో గురు శుక్రుల కలయిక మీ వ్యాపారానికి ఒక కొత్త ప్రాణాన్ని ఇచ్చిందండి. మీరు పడుతున్న శ్రమకు ఇప్పుడు ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో మీ నమ్మకాన్ని వమ్ము చేసి వ్యాపారంలో వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల అసలు రంగు బయటపడుతుంది. ముఖ్యంగా జూన్ 23, 24, 25, 26 తేదీలలో మీరు తీసుకునే నిర్ణయాలు జూలై నెలలో మీ లాభాలను రెట్టింపు చేయబోతున్నాయండి. గురువు ప్రభావం వల్ల మీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కూడా. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించకండి. వ్యాపారం అంటే కేవలం అమ్మడం కాదు, ఎదుటి వారికి ఒక నమ్మకాన్ని అమ్మడం. మీరు ఎంతటి నాణ్యమైన సేవలను అందిస్తే మీ క్లయింట్లు అంతగా మీతో బంధాన్ని పెంచుకుంటారు. శుక్రుని అనుగ్రహంతో కళలు, ఫ్యాషన్, ఫుడ్, మళ్ళీ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి, డిజైనర్లకు కూడా ఇది విశేషమైన సమయం అండి. మీ మాట తీరు, మీ బ్రాండింగ్ ఇప్పుడు మీ వ్యాపారానికి ప్రధాన ఆస్తి. ఈ పోటీ ప్రపంచంలో మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉండాలి. మీ క్రియేటివిటీనే మీ గెలుపుకు మూల స్తంభాలు అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదంటే టీం వర్క్ చేస్తున్న వారికి కానీ ఈ 4 రోజులు చాలా సానుకూలంగా ఉన్నాయండి. మీ భాగస్వామితో మంచి అవగాహన అనేది పెరుగుతుంది. ఒంటరిగా వెళ్లే కంటే కూడా ఒక బలమైన బృందంతో కలిసి ప్రయాణించడం అనేది చాలా గొప్పదండి. మీ భాగస్వామిని నమ్మండి. మీ విజయాన్ని వారితో పంచుకోండి. టీం వర్క్ మీ వ్యాపారాన్ని ఎక్కడికో తీసుకెళ్తుందండి. మిథున రాశి వ్యాపారవేత్తలారా, ఈ జూన్ చివరి రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న పెట్టుబడి లేదంటే ప్రతి చిన్న ప్రయత్నం కూడా జూలై నెలలో భారీ లాభాలను అయితే ఇవ్వబోతుందండి. మీ మాటనే ఆయుధంగా మార్చుకోండి. మీ బ్రాండ్ని నమ్ముకోండి. గురువు ధనస్థానంలో ఉండడం వల్ల గత నెలలు కష్టాలన్నీ తీరిపోయి ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కానీ కుజుడి ప్రభావం వల్ల ఇప్పుడు మీ చేతికి డబ్బు వస్తున్నా కూడా ఆ డబ్బు నిలవాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జూన్ 23 నుంచి 26 వరకు ఉన్న ఈ రోజులు మీరు ఒక టెస్టింగ్ టైం. గురువు మీకు సంపాదన ఇస్తే కుజుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఖర్చులను పంపుతున్నాడు. గురువు అనుగ్రహం వల్ల మీకు వసూలు కాని బాకీలు కూడా వస్తూ ఉంటాయి. ఇది మీ కృషికి దక్కిన ఫలితం. కానీ డబ్బు వచ్చినప్పుడు దాన్ని సంబరాల్లో కరిగిపోకుండా ఆ డబ్బును మీ భవిష్యత్తు కోసం ఒక విత్తనంలాగా దాచండి. వసూలైన పాత బాకీలను అనవసరపు విలాసాలకు కాకుండా ముందుగా మీ బాధ్యతలను తీర్చుకోవడానికి వాడండి. కుజుడి ప్రభావం వల్ల ఆకస్మిక ఖర్చులు అంటే శుభకార్యాలు కానీ లేదంటే వాహన మరమ్మతులు కానీ ఖాయమండి. భయపడకండి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. జీవితంలో ఖర్చు అనేది అనివార్యం, కానీ ఆ ఖర్చు దేనికి చేస్తున్నాం అనేది మీ తెలివితేటలను నిర్ణయిస్తుందన్నమాట. ఆకస్మికంగా వచ్చే ఖర్చుల కోసం ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవడం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి లక్షణం అనమాట. ఈ 4 రోజులు మీరు మీ ఆర్థిక ప్రణాళికలను సరిచేసుకోవాలి. అనవసరమైన ఆశలను పక్కన పెట్టి అవసరమైన వాటికి ప్రాధాన్యత అయితే ఇవ్వండి. మనం సంపాదించేది ఎంత అనేది ముఖ్యం కాదండి. నెల చివరిలో మన దగ్గర మిగిలేది ఎంత అన్నది మన ఆర్థిక స్వేచ్ఛను నిర్ణయిస్తుంది. చిన్న పొదుపులే పెద్ద సంపదకు పునాదులు అవుతాయి. మీరు గెలవాలి అంటే ఆవేశపడి ఖర్చు చేయకుండా ఆలోచించి అడుగు వేయండి. జూలై నెలలో మీరు మరింత ఆర్థిక స్థిరత్వంతో ఉండాలి అంటే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. బుధుడి ప్రభావం వల్ల మీరు చాలా ఉల్లాసంగా ఉన్నారు, కానీ ఇప్పుడు గ్రహాల స్థితి మారుతుంది. సూర్యుడి వేడి, కుజుడి ప్రభావం వల్ల మీ శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి నిద్రలేమి సమస్యలు ఎదురవుతున్నాయి. జూన్ చివరి రోజుల్లో దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక, శారీరక అనారోగ్య సమస్యల నుండి కూడా రాత్రులు నిద్ర పట్టని నిస్సహాయ స్థితి నుండి ఉపశమనం అనేది లభించబోతుంది. శరీరం అంతా ఒక తెలియని శక్తితో నిండి పాత నొప్పులు మరియు మానసిక ఒత్తిడి మంచులాగా కరిగిపోతాయండి. సూర్యుడి ప్రభావం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. కళ్ళు మంటలు పుట్టడం కానీ లేదంటే తలనొప్పి రావటం కానీ సాధారణం. మన శరీరం ఒక దేవాలయం అండి. అది ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు మీరు ఇచ్చే విశ్రాంతి జూలై నెలలో మీరు శక్తివంతంగా ఉండటానికి పునాది అవుతుంది.
కుజుడి ప్రభావం వల్ల నిద్ర పట్టకపోవడం, ఆలోచనలతో మనసు నిండిపోవడం సహజం. నిద్రలేని రాత్రులు మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదండి, మీ నిర్ణయాలను కూడా దెబ్బతీస్తాయి. రాత్రిపూట స్క్రీన్లు పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీ మనసుని శాంతపరుచుకోవడం మీకు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి అనమాట. నెలాఖరు ప్రయాణాలు తప్పనిసరి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహారంలో మార్పులు చేసుకోండి. ప్రయాణాల్లో ఎంత వేగంగా వెళ్తున్నాం అనేది కాదండి, ఎంత సురక్షితంగా చేరుకుంటున్నామన్నది ముఖ్యం. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఎన్నెన్నో విజయాలను అందుకుంటారు. విజయం కోసం పరుగులు తీయడం మంచిదే, కానీ మధ్యలో ఆగి ఆ రథాన్ని బాగు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే కుటుంబ కలహాలు మరియు బంధువుల వెటకారాల వల్ల గతంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇల్లు నరకంలాగా మారింది. ఒకప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన సొంత బంధువులే ఇవాళ మిమ్మల్ని చూసి ముఖం చాటేస్తూ వెనక వెటకారంగా నవ్వుకుంటూ ఉన్నారు. జూన్ చివరి రోజులు మీకు ఒక వరప్రసాదం అండి. గురువు మరియు శుక్రుల ప్రభావంతో మీ మాటల్లో ఒక కొత్త ఆప్యాయత వచ్చింది. జూన్ 23 నుంచి 26 వరకు మీరు మీ కుటుంబం గడిపే ప్రతి క్షణం కూడా ఒక తీపి జ్ఞాపకం లాగా మారబోతుందండి. ఇంట్లో ఎన్నాళ్ళుగా ఉన్న మనస్పర్ధలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారు. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన బంధువులు, సమాజం మీ మార్పును చూసి ముక్కును వేలేసుకుంటారు. బంధాలు అనేవి డబ్బును చూసి వచ్చేవి కాకూడదు. మిమ్మల్ని అవమానించిన వారిపై పగ పెంచుకోకండి. కేవలం మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. ఒక స్థాయి దాటిన తర్వాత మనం మౌనంగా ఉండడం అంటే భయపడటం కాదండి, మన బంధాలను, మన శక్తిని కాపాడుకోవడం. గురువు మరియు శుక్రుల ప్రభావంతో మీ మాటలో ఒక మంత్రశక్తి అనేది ఉంటుంది. పాత విభేదాల గురించి మాట్లాడటం మానేసి మనసు విప్పి మాట్లాడండి. కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండడం కాదండి, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం. మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఒకసారి లేదా ఒక చిన్న ప్రేమపూర్వకమైన మాటతో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలం అండి. సంబంధాలు సులభంగా కుదురుతూ ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగైతే వేయండి. వివాహం అనేది కేవలం 2 కుటుంబాల కలయిక కాదు, అది 2 మనసుల ప్రయాణం. భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అందం కంటే వారి ఆలోచనలను, విలువలను చూడటం ముఖ్యం. సూర్యుని ప్రభావం వల్ల మీలో అహంకారం తలెత్తవచ్చు. ముఖ్యంగా భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకోండి. గెలుపు అంటే అవతలి వారిని ఓడించడం కాదు, అవతలి వారి మనసును గెలవడం అండి. వైవాహిక జీవితంలో నేను గొప్ప, నువ్వు తక్కువ అనే భావన కంటే మనం అనే ఆలోచన మీకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబమే మీ అతిపెద్ద ఆస్తి. జూన్ చివరి రోజుల్లో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జూలై నెల మీకు ఆనందాల పండుగ మొదలవుతుందన్నమాట. అయితే మీరు చదువులో పడ్డ శ్రమ కానీ లేదా ఆ ఏకాగ్రత ఎప్పుడు ఫలితాలను ఇచ్చే సమయం అయితే వచ్చిందండి. ముఖ్యంగా కామర్స్, మ్యాథ్స్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి, విద్యార్థులకి మరియు కెరీర్ కోసం ఇంటర్వ్యూలు ఎదురు చూస్తున్న వారికి ఈ జూన్ చివరి 4 రోజులు కూడా ఒక వరమనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో విద్యార్థులకు చదువుపై అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుందండి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాలు సులభంగా మంజూరవుతాయండి. బుధుడు లగ్నాధిపతి కావడం వల్ల మీకు విషయాలను త్వరగా అర్థం చేసుకునే శక్తి అనేది ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో మీరు చేసే రివిజన్ లేదంటే ప్రాక్టీస్ పరీక్షల్లో మీకు అద్భుతమైన మార్కులను తెచ్చిపెడుతుంది. చదువు అంటే పుస్తకాలను పట్టడం కాదండి, విషయాలను వెనక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం. మీకు అర్థమైన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరు, అదే మీ విజయం. గురువు అనుగ్రహం వల్ల మీ అంచనాల కంటే కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. ఇంటర్వ్యూలు ఎదుర్కోవడానికి ఇది సరైన సమయం. అదృష్టం అనేది సిద్ధత మరియు అవకాశం కలిసినప్పుడు వస్తుంది. మీరు ఎంత బాగా సిద్ధమైతే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయండి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా అయితే వేయకండి. ఈ 4 రోజులు కేవలం తేదీలు కావు, ఇవి మీ విద్యా ప్రయాణాన్ని మలుపు తిప్పే రోజులు. ఈ సమయాన్ని వృధా చేయకండి. ప్రతి ఓటమి లేదా కష్టం మీరు పాఠశాలలో నేర్చుకోలేని ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు మీకు దక్కుతున్న విజయం మీ భవిష్యత్తుకు ఒక చిన్న ఆరంభం మాత్రమే. మిథున రాశి వారు, మీ మేధస్సు మీ అతిపెద్ద ఆస్తి అండి. ఈ జూన్ చివరి రోజులు మీరు చేసే కష్టం జూలై నెలలో మీకు గొప్ప అవకాశాలను తెస్తుంది. జూన్ నెలలో వచ్చిన అవకాశాలను వాడుకుంటూనే ఆకస్మిక ఖర్చులను, మానసిక ఒత్తిడిని ఎలా జయించాలో ఇప్పుడు చూద్దామండి. అంటే చిన్న పరిహారాలు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తాయండి. అయితే బుధుడు, గురువు గ్రహాల అనుగ్రహం కోసం శ్రీ విష్ణు సహస్రనామ పఠనం లేదంటే గణపతికి గరిక సమర్పించడం అత్యంత శక్తివంతమైనది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తెలివితేటలు పనిచేస్తాయి. కష్టకాలంలో దైవ ప్రార్థన కేవలం భక్తి కాదు, అది మీ మనసుకు దొరికే ఒక గొప్ప విశ్రాంతి. కుజుడి ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించడం లేదంటే ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ
ఛార్జ్ అనేది తగ్గుతుందనమాట. దానం అంటే మీ దగ్గరున్నది ఇచ్చేయటం కాదండి, మీ దగ్గరున్న అదృష్టాన్ని 10 మందితో పంచుకోవడం. అది మీ ఆర్థిక చిక్కులను తొలగిస్తుంది. కాబట్టి సూర్యుడి ప్రభావం వల్ల వేడి పెరుగుతుంది, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ కీర్తి నిలబడుతుంది, అలాగే శరీరానికి చల్లదనం అందుతుందండి. సూర్యుడి క్రమశిక్షణకు నిదర్శనం కాబట్టి ప్రతిరోజు మీరు క్రమశిక్షణతో చేసే పని మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నమాట. పరిహారాలు అంటే సమస్యలు మాయం చేసే మంత్రాలు కావండి, అవి మీ మనసును, మీ నిర్ణయాలను దృఢపరిచే సాధనాలు. ఈ జూన్ చివరి రోజులో ఈ చిన్న పరిహారాలు అయితే పాటించండి. ఈ జూన్ 23 నుంచి 26 వరకు ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో చాలా కీలకమైనవి. మీరు క్రియేటివ్ రంగంలో ఉన్నారా, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారా, లేదా ఇంటికి చక్కదిగ్గే గృహిణిలాగా ఉన్నారా, ఎవరైనా సరే అండి, ఈ రోజుల్లో మీ అదృష్టం మీ వెంటే ఉంది. కానీ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. మీడియా, క్రియేటివ్ రంగాల్లో మీలోని క్రియేటివిటీని ఇప్పుడు శిఖరాగ్రాన ఉందన్నమాట. కొత్త ఐడియాలు మీ మెదట్లో ఉప్పెన్లాగా వస్తాయండి. మీ కంటెంట్లో వైరల్ అవ్వడానికి ఇది సరైన సమయం కూడా. సృజనాత్మకత అనేది ఒక దైవదత్తమైన వరం. అయితే ప్రపంచం ఏమడుగుతుందో ఆలోచించడం కంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి. విజయం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. రియల్ ఎస్టేట్, కమిషన్ వ్యాపారాల్లో ఆగిపోయిన అగ్రిమెంట్లు, బకాయిలు ఇప్పుడు పూర్తవుతాయి. జూన్ 26 నాటికి మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అనేది అందబోతుంది. వ్యాపారంలో ఓపిక అనేది అతిపెద్ద పెట్టుబడి. మీరు ఎన్నాళ్ళు పడిన వేచి చూస్తున్న శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. గృహిణుల గౌరవం విషయంలో ఇంట్లో మీ మాటకు విలువ పెరగబోతుంది. మీ నిర్ణయాలు కుటుంబానికి శ్రీరామ రక్షగా మారతాయండి. ఒక ఇల్లాలు తన కుటుంబానికి ఆత్మ వంటిది. మీ విలువను ఇతరులు గుర్తించే వరకు కూడా ఆగకండి. ముందు మీ విలువను మీకు తెలియాలి. మీరు మీ ఇంటికి పునాది అని గుర్తించుకోండి. కాగితాలపై సంతకాలు పెట్టేటప్పుడు ఏ ఒక్కటి వదలకుండా చదవండి. ఎవరికి హామీ ఇవ్వకండి. వెన్నుపోటు పొడిచిన గతం నుండి పాఠం నేర్చుకోండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవ్వరికీ చెప్పకండి. మీ విజయం రహస్యంగా ఉండటమే మీకు బలం. ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు మీకు అదృష్టాన్ని ఇస్తాయండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 5. జూన్ 26 వరకు మీరు చాలా అప్రమత్తంగా, అదే సమయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉండండి. కొత్త పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉంటూనే మీ పనిని మీరు నమ్మకంతో చేసుకోండి. జూలై నెల మీకు అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వబోతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. గెలుపు మీదే. ఓం నమః శివాయ.